గారు, వేదికపై ఆసీనులైన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, రాకేష్ రెడ్డి గారు, గడువు గంగాధర్ గారు, ఆకుల లలిత గారు, మాజీ మేయర్ గారు, వేదికపై ఆసీనులైన మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసిన మున్నూరు కాపు కుల బాంధవ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ బలహీన వర్గాలకు, ముఖ్యంగా మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటిదంటే, క్యాబినెట్లో మున్నూరు కాపు వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నాకు మున్నూరు కాపులకు సంబంధం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి కారణం మున్నూరు కాపు కుల బాంధవులు అని చెప్పాలి. ఎందుకంటే భీమ్గల్ మండలంలో ఒక మండలం ఉంటుంది నా దగ్గర. ఆ మండలంలో అత్యధికంగా 60% ఉంటారు మున్నూరు కాపులు. నాకు మొత్తం మెజారిటీలో ఆ మండలం నుంచే సగం మెజారిటీ వచ్చింది. ఇవాళ నేను గర్వంగా చెప్పదలుచుకున్న, ఇవాళ మున్నూరు కాపుల వల్లనే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి. ఇక మిగతా విషయాలన్నీ బీసీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, బీసీలకు రిజర్వేషన్ల గురించి కావచ్చు, మిగతా విషయాలన్నీ కూడా మా పెద్దలున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు.